వేదిక మీద ఉన్న పెద్దలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు, అలాగే ఇక్కడికి అదేశంగా విచ్చేసిన మహిళా సోదరి మహిళలందరికీ కూడా, బయట ఉన్న మహిళలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం. మీరందరికీ కూడా ఇక్కడికి మీరందరూ వచ్చారు, నాకు చాలా సంతోషం. అసలు నాకు మీ అందరినీ చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయింది. పక్కన అడుగుతున్న లేకమ్మ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. నీళ్లు కాకపోయి నిజంగా ఆనంద భాగస్వామి అని చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అసలు నేను ఒక్కదాన్ని వాళ్ళ అధ్యక్షత వహించి నేను ఒక్కదాన్ని ఈ సభ నిర్వహించడం ఇంత చాలా బాగా జరిగినందుకు అసలు చాలా ఆనందంగా ఉంది నాకు ఇవాళ. అలాగే ఇక్కడ నుంచి చేసిన మీడియా ఏర్పాటు చేసుకున్నాం. అదే స్త్రీ శక్తి, మహిళా సాధికారత, మహిళా అభివృద్ధి. మహిళలే మన సమాజానికి పునాది. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తుల సమాన హక్కులు, అలాగే ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు, అలాగే బస్సుల్లో ప్రత్యేకంగా సీట్లు కల్పించడం వంటివి చేస్తే నేడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పొదుపు సంఘాల ద్వారా వారి ఆర్థిక పురోగతిని పాల్పడ్డారు. ఇవాళ నేను మీ ముందు కూర్చుని ఎమ్మెల్యేగా నిలబడాలంటే తుది నియోజకవర్గం మహిళలు నాకు చూపిన ఆదరణ, అభిమానమే కారణం. మీరందరూ నన్ను మీ ఆడబిడ్డగా ఆదరించి గౌరవించారు, అలాగే గౌరవిస్తూ వస్తున్నారు. అంతే అభిమానం నాకు మీ అందరిపైన ఉంది. మీ అభివృద్ధి, సంక్షేమం కోసం నేను ఎప్పటికీ కట్టుబడి ఉంటాను. మీ ఆదరణ ఎన్నడూ నేను మర్చిపోలేను. వారి వారి రంగాలలో మహిళలంతా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలన్నదే నా కోరిక. ఏ రంగంలోనూ మన మహిళలు వెనకపడకూడదు. మీరంతా అలా ఉంటేనే నాకు గర్వకారణం. స్త్రీ శక్తి అంటే మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రత, సమాన గౌరవం, సమాన అవకాశాలు, ఆర్థిక బలం. అదే సాధికారత అంటే. అభివృద్ధి చెందుతాయి. అందుకే మహిళా సాధికారత అంటే వ్యక్తిగత అభివృద్ధే కాదు, జాతి అభివృద్ధికి మూలాధారం. అదే స్ఫూర్తితో మన కూటమి ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఉచిత బస్సు, పెంచిన మహిళా పెన్షన్, తల్లికి వందనం, దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము. మహిళా పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ మరియు లోన్లు ఇస్తున్నాము. తుని నియోజకవర్గంలో మహిళల అభ్యున్నతి కోసం సంవత్సరానికి మన ప్రభుత్వం పెడుతున్న ఖర్చు అక్షరాల 69.94 కోట్లు. మీ అందరికీ తెలుసు. ఇక్కడికి తరలించిన సోదరి మనులందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఈ సభను ఇంత బ్రహ్మాండంగా జరిపిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా మగవాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆడవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బయట కాపు కాసుకుంటున్నారు. వాళ్ళందరూ జై కూటమి, జై తెలుగుదేశం, జై జనమల. 12 కోట్లు చేస్తూ ఎస్పీ ఎస్టీ రుణాలు